ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఏబీసీ పెద్దలకు, దైవ సేవకులకు, అలాగే దైవ సంఘానికి నాంది మనస్ఫూర్తిగా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి అందుకైన వారు ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గదపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము పెదాలతో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాము కానీ హృదయముతో గణపరచడం లేదని ఇక్కడ మనకి దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హృదయముతో మనం ఆయన్ని గణపరచాలని. పెదవులతో అందరూ మామూలుగా ప్రతి చర్చికి వెళుతూ ఉంటారు, అలాగే మీటింగ్లకి వస్తూ ఉంటారు. కానీ అక్కడ జరుగుతున్న ఒక విధానము ఏంటంటే, నోటు మాటలతో మనం ఆయన కనపరుస్తున్నాము కానీ, నోటు మాటలతో ఆయన్ని మనం స్తుతిస్తున్నాము కానీ హృదయముతో ఆయన్ని మనం స్తుతిస్తున్నామా లేదా, ఆయన గణపరుస్తున్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన దినంగా ఈరోజు ఉన్నది. ఇంకొక వచ్చిన కిందది, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మానవులు కల్పించిన పద్ధతులతోనే నన్ను వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు కానీ నన్ను ఆరాధించే వారు ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యోహాను సువార్త 4:24లో ఉన్నది. ఇటు చూస్తే మనము నోటు మాటతో మనం ఆయన గణపరుస్తూ ఉన్నాము కానీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో గణపరచడం లేని ఆయన వాక్యము మన హృదయాల్లో ఉంటే మన బ్రతుకులు, మన జీవితాలు ఇలా ఉండవు. ఒక్కొక్క దినానికి ఆయన అంచులుగా మనం లెక్కిస్తూ ఉంటాడు కానీ దించడు. ఆయన వాక్యం మన హృదయాల్లో పూర్ణ మనసుతో కలిగి రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క దేవుని ఒక ఆలోచన, దేవుని ఒక చిత్తాన్ని మనము ఎలా కొంచెంసేపు సైలెంట్, కొంచెంసేపు ఒక 5 నిమిషాలు దేవుణ్ణి ఈనాడు తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని నేర్చుకోవాలి. సంఘానికి ఎక్కువ ఏముండాలి? ఆకలి ఉండాలి. ఏం ఆకలి? ఆత్మల రక్షణ ఆకలి. దేవుణ్ణి స్నేహితుడిగా అలవాటు చేసుకోవాలి. ఎలా అలవాటు చేసుకోవాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో చక్కగా అక్కడ మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసు వారు అక్కడ చక్కగా రాసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం కొద్దిగా నేను స్పీడ్గా నేను బోలుడు చెప్పాలని చెప్పి దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి త్వరగా నేను చక్కగా సరళం చెప్పుకుంటూ వెళ్తాను. మీరు నాతో పాటు వచ్చి మీకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో మనం చేయాల్సింది చాలా రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నా పట్ల నీ చిత్తమేంది నాయనా, నెరవేర్చుకో. ఎప్పుడు ఆ ప్రార్థన చేయాలి మనం అంటే, కొత్తగా చర్చికి వెళ్ళినప్పుడు, కొత్తగా నమ్ముకున్నప్పుడు ఆ రకమైన ప్రార్థన మనము చేయాలి. అవతల బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా నీ ప్రార్థన ఇదేనా? నీ చిత్తా నా పట్ల నెరవేర్చేయా, నాతో మాట్లాడు ప్రభువా అని ఈ మాటలేనా? కాదు నాయనా, ఏం చేస్తే నీ చిత్తం అవుతుంది, ఏమి చేస్తే నీ చిత్తం అవుతుందని చెప్పు ప్రభువా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రార్థన మనము
కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను ఏం చేస్తే నీ చిత్తం అవుతుందయ్యా, నేను ఏం చేస్తే నీ చిత్తం అవుతుంది అని మనము ఆ రీతిగా ప్రార్థన చేయాల్సిందిగా. ఇంకొకటి, మనము మందిరానికి వెళతాం. ఏ రీతికి వెళ్తాం? దేని కొరకు వెళ్తాం? మొదటిలో ఆయన తెలుసుకోవడానికి వెళ్తాం. అవతల ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, ఇంకో దాని కొరకు వెళ్తాం. కానీ కొద్ది దినాలు వెళ్ళినాక, పూర్తిగా ఆయన తెలుసుకున్నాక మనము ఎవరికి భయపడాలా అని చూసుకుంటే దేవుని ఒక వాక్యానికి, హల్లెలూయా, ఈ దేవుని ఒక వాక్యానికి మనం ఎప్పుడైతే భయపడి ఆ ప్రకారంగా మనం జీవించగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం మందిరానికి వెళ్ళేది చాలామంది ఆశీర్వాదాల కొరకు, దీవెన కొరకు. ఇవన్నీ మనం మొదటిలో, మళ్ళీ నువ్వు దేవుని నమ్ముకున్న మొదటి నుండి నువ్వు ఆఖరి గడియ వరకు నువ్వు ఆశీర్వాదాలు దీవెన కొరకైనా వెళుతున్నావా? మరి ఈ ఆశీర్వాదాలు దీవెనలు ఎక్కడుంటాయి? ఇక్కడే. హల్లెలూయా. ఈ కొరకు మనం మందిరానికి వెళ్ళాల్సింది నిత్య జీవం కొరకు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు దీవెనలు ఇవన్నీ కూడా నీ వెంట రావాలా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు దీవెనలు ఇవన్నీ కూడా నీ వెంట రావాలి. నువ్వు వెతుక్కుంటూ బాగుండదు. వీళ్ళకి చాలామంది ఈ రకంగా వెళ్తూ ఉంటారు. చాలామంది అక్కడికి పోతే ఆశీర్వాదం, ఇక్కడికి పోతే దీవెనలు, అక్కడికి పోతే స్వస్థతలు, ఇక్కడికి పోతే అది. ఇవన్నీ కాదు. హల్లెలూయా. మనం ఈరోజు మందిరానికి, ఈ యొక్క సభలకి మనం వెళుతున్నది ఎందుకంటే దేవుని ఒక మార్గములో ఆ నిత్య జీవంలోకి నడిపించే సత్య వాక్యము కొరకు మనం వెతుకులాడుతూ వెళ్ళాలి. హల్లెలూయా. ఆ సత్య వాక్యము కొరకు మనం పాకులాడాలి. ఆ సత్య వాక్యమే ఈరోజు మన పరలోక రాజ్యానికి చేర్చగలది. దీవెనలు, ఆశీర్వాదాలు ఇవి కాదు, అవన్నీ నీ వెంటే వస్తాయి. హల్లెలూయా. అవన్నీ నీ వెంటే వస్తాయి. వీటి కొరకు కాదు నువ్వు మందిరానికి వెళ్ళాల్సింది. నిత్య జీవము చూపించా యేసయ్యని నువ్వు పాదాలు పట్టుకోవాలి. ఎందుకు? ఆయన మహిమ కలిగిన రాజ్యంలోకి నీవు ప్రవేశించాలంటే దీవెనలు కావాలి నీకా, ఆశీర్వాదాలు ఉండాలి నీకా. ఆ మహిమ కలిగిన రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకి ఆశీర్వాదాలు కావాలా? నిత్య జీవానికి తీసుకువెళ్ళే సత్య వాక్యాన్ని మనము కావాలా? హల్లెలూయా. ఆ సత్య వాక్యానికి మనం భయపడాలా. ఆ సత్య వాక్యానికి మనము భయపడాలా. ఆ సత్య జీవంలోకి నడిపించగలిగే యేసయ్యకి మనము భయపడాలా. అంతేగాని ఈ చాలామంది మందిరానికి ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, స్వస్థతల కొరకు, ఇంకా ఎన్నో, ఎప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్న మొదలుకో నుండి వీటి కొరకే నువ్వు పాకులాడాల్సింది. ఇంకెప్పుడు నువ్వు ఆయన తెలుసుకునేది, ఇంకెప్పుడు ఆయన నువ్వు సావాసం, ఆయన స్నేహం చేసేది. హల్లెలూయా. ఆయన నిన్ను స్నేహితుడు అని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే మొదటి యోహాను సువార్తలో 15 అధ్యాయంలో ఉంటుంది, వచనంలో ఉంటే చక్కగా మాట చక్కగా. హల్లెలూయా. కాబట్టి నేను ఈరోజు మందిరానికి వెళ్ళాల్సింది ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, ఇంకొకటో అభిషేకం కొరకు, ఇవన్నీ కొరకు కాదు. కానీ నిత్య జీవానికి తీసుకువెళ్ళ సత్య సువార్త వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ కూడా నీ వెంట వస్తాయి. ఈ దీవెనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా నీ వెంట, సంఘం వెంట. హల్లెలూయా. ఇది ముఖ్యంగా విశ్వాసులకి, సంఘానికి ఉండాల్సిన భారము ఏందంటే, అయ్యా నా పట్ల నీ చిత్తమేందో చెప్పు ప్రభువా, చేస్తాను. కాదో నేను ఏమి చేస్తే నీ చిత్తం అవుతుంది ప్రభువా, చెప్పు నేను చేస్తా అనే ఒక విధానం మనలో ఉండాల. హల్లెలూయా. ఎలా? అయ్యా ప్రార్థన ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అందరి నోట్లో వచ్చేది ఈ మాటే, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. నా శ్రమలతో ఎప్పుడో మాట్లాడి ఉంటాడు నీతో. హల్లెలూయా. ఎప్పుడో మాట్లాడుంటాడు నీతో, కానీ మనం తెలుసుకో, నాతో మాట్లాడు ఎప్పుడు ఈ ప్రార్థనలే. హల్లెలూయా. ఇది కాదు, నేను ఏమి చేస్తే నీ చిత్తం అవుతుంది అది చెప్పు ప్రభు, నేను చేస్తాను. కొద్ది దినాలు ఈ లోకంలో నేను ఉంటా, ఆ కొద్ది దినాలు నీ చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చా, నేను ఏది చేస్తే నీ చిత్తం అవుతుంది చెప్పు అనడానికి మనలో ఒక ధైర్యం ఉండాలి. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని సారంగా జీవించడానికి మనలో ఒక ధైర్యం ఉండాలి. ఇంకా ఎన్నో. ప్రైజ్ లా. హల్లెలూయా.
చాలా విషయాలు నేను రాసుకున్నా, కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. కాబట్టి ఈ యొక్క మాటల్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ముఖ్యంగా మనం ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మనం పరుగెత్తకూడదు. అవే మన వెంట వస్తాయి. హల్లెలూయా. అవే మన వెంట వస్తాయి. ఇవన్నీ మన వెంట రావాలంటే మనం ఏం చేయాలా? హల్లెలూయా. అవన్నీ మన వెంట రావాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్యం ప్రకారంగా మనము జీవించాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషము. దేవుడు చక్కగా వాడుకొని